నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మనం ప్రస్తుతం మంగళాద్రి దివ్యక్షేత్రంలోని రెండు వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శివాలయం వద్ద ఉన్న ఇక్కడైతే ప్రతి అమావాస్యకు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ పందెటి సాంబశివరావు మరియు 40 మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్రతి అమావాస్యకు భక్తులకు అలాగే పర్యాటకులకు స్థానికులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. అన్న ప్రసాద వితరణకు వదాన్యులు ఎందరో సహాయ సహకారాలు అందిస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంబశివరావు ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు 40 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. అలాగే ఈ రోజు కార్యక్రమానికి మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనేక మంది ఈ కార్యక్రమంలో తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. పరమశివుడు ఆశీస్సులతోటి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున మంగళగిరి ప్రజలకు మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ పరమశివుడు ఆశీస్సులతోటి భక్తులు మరి 40 మంది కార్యవర్గ సభ్యులు మరి భక్తులతోటి మరి అట్లానే నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు మరి ఆయన నియోజకవర్గంలో జరగటం ఎంతో గొప్పగా ఉంది. మరి ఈ కార్యక్రమం మరి వాళ్ళు 16-17 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఇంకా ఆయన సూచన తీసుకొని మేము కూడా ఈ కార్యక్రమం జరపాలని మనం కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంగళగిరి కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పంతేటి సాంబశివరావు గారు వారి మిత్ర బృందం 40 మంది వారు ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య రోజు శివాలయం నందు ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు పందెటి సాంబశివరావు గారు చాలా భక్తి శ్రద్ధలతో ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అట్లానే మరి ముందు ఇట్లాంటి కార్యక్రమాలు పందెటి సాంబశివరావు గారు బాగా చేయాలని వారికి మేము కూడా తోడ్పాటుగా ఎంతో కొంత సేవా కార్యక్రమాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శివాలయంలో ప్రతి నెల అమావాస్య రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం గత 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని 3 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్కి మరియు చైర్మన్ గారు పందెటి సాంబశివరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అదృష్టం భక్తులకి సేవ చేసుకునే అదృష్టం శివాలయంకి వచ్చే భక్తులు కానీ లక్ష్మీనరస్వామికి వచ్చే భక్తులు కానీ ప్రతి నెల అమావాస్య రోజు ఇలా అన్నదానం చేసుకోవటం అనేది ఎంతో ఎంతో అదృష్టంగా పరిగణిస్తున్నాము. ఇది మంగళగిరి శ్రీ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ వారి నియోజకవర్గంలో ఇలా ప్రతి నెల ఈ పందెటి సాంబశివరావు గారు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఎంతో సేవాగుణం కలిగిన సంస్థగా మేము పరిగణిస్తూ పందెటి సాంబశివరావు గారి సేవాగుణాన్ని మనం అద్భుతంగా వన్నె తెచ్చారు ఈ మంగళగిరి నగరానికి పందెటి సాంబశివరావు గారు. అలాంటి పందెటి సాంబశివరావుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ఆదివారం అమావాస్య ఈ సందర్భంగా మా యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి
ప్రతి నెల కూడా అమావాస్య రోజు నిర్విరామంగా సుమారుగా 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం మా ట్రస్ట్ సభ్యులైనటువంటి 40 మంది ట్రస్ట్ సభ్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా పందేటి సాంబశివరావు అన్నగారు చైర్మన్ గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా నారా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తిని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి భక్తులు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అదేవిధంగా నరసింహస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు, అదేవిధంగా శివాలయ దర్శనార్థం వచ్చిన భక్తులు, అదేవిధంగా గండాలయ స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామి వారిని దర్శించుకొని వస్తూ భోజనం చేసి వెళ్తే మాకు వారు ఇచ్చే ఆశీస్సులు, వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉంటున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ద్వారా జరుపుకున్నందుకు మేము ఆ శివుని ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఆ స్వామివారి ఆశీస్సులతో ఎన్నో జరుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. లేట్ అయ్యారు బైకులు వచ్చా దాని పామా ఒకటి ఓపెన్ చేసాం. వాళ్ళు నడిచే వాళ్ళు ఏమైతే ఉంటారమ్మా ఏమైతే ఉన్నారు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పరమశివుని ఆశీస్సులతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి
చేసిన దాతలు ఈ కౌంటర్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.